వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. యూపీలో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యూహం మార్చారా? వరుస పరాజయాలతో కుదేలైన బీఎస్పీకి పాత ఫార్ములానే శ్రీరామ రక్షగా భావిస్తున్నారా? 2007లో దళిత్ బ్రాహ్మణ కాంబినేషన్తో అఖండ విజయం సాధించిన మాయావతి ఇప్పుడు అదే సోషల్ ఇంజనీరింగ్ను మళ్లీ తెరపైకి తెస్తున్నారా? బ్రాహ్మణులతో పాటు అగ్రవర్ణాలకు పెద్దపీట వేస్తూ అభ్యర్థుల ఎంపిక మొదలుపెట్టారు. అంతేకాదు తనకు అత్యంత సన్నిహితుడు, పార్టీ బ్రాహ్మణ ముఖంగా ఉన్న సతీష్ చంద్ర మిశ్రాకు ఎన్నికల కీలక బాధ్యతలు అప్పగించారు. హాతీ నహి గణేష్ హై, బ్రహ్మ విష్ణు మహేష్ హై. 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఇచ్చిన ఈ నినాదం ఉత్తరప్రదేశ్ రాజకీయాలనే మార్చేసింది. అప్పటి వరకు దళిత్ కేంద్రంగా కనిపించిన బీఎస్పీ బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాలతో కలిసి ఆల్ కాస్ట్ కూటమిగా మారింది. దళిత్ బ్రాహ్మణ కాంబినేషన్తో మాయావతి ఏకంగా 206 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని అధికారాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అదే ఫార్ములాను మళ్లీ అమలు చేయాలని మాయావతి చూస్తున్నట్లు కనిపిస్తోంది. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బ్రాహ్మణ వర్గాన్ని ఆకర్షించేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్థుల ఎంపికకు ప్రాధాన్యత ఇస్తున్న మాయావతి వచ్చే ఎన్నికల్లో మరింత మంది బ్రాహ్మణ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ప్రకటించారు. ఇక పార్టీ వ్యూహంలో భాగంగా సతీష్ చంద్ర మిశ్రాకు కీలక స్థానం కల్పించారు. బీఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చాలా కాలంగా కొనసాగుతున్న మిశ్రాకు ఇప్పుడు న్యాయ, మీడియా వ్యవహారాలతో పాటు ఎన్నికల సంఘానికి సంబంధించిన బాధ్యతలను కూడా అప్పగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ 3 విభాగాలు అత్యంత కీలకం కావడంతో మిశ్రాకు ఈ బాధ్యతలు అప్పగించడం ద్వారా బ్రాహ్మణ వర్గానికి మాయావతి స్పష్టమైన సంకేతం ఇచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బ్రాహ్మణులకు ఎక్కువ సీట్లు కేటాయించాలన్న బీఎస్పీ నిర్ణయం ప్రత్యర్థి పార్టీలో ఆందోళనకు కారణమవుతోందని మాయావతి అంటున్నారు. 2007 తరహాలో పూర్తి మెజారిటీతో బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా బ్రాహ్మణులకు ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు. అయితే 2007లో మాయావతికి కలిసొచ్చిన పరిస్థితులు ఇప్పుడున్నాయా అన్నదే అసలు ప్రశ్న. 2007లో 206 సీట్లు, 30% పైగా ఓట్ షేర్ సాధించిన బీఎస్పీ ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ క్రమంగా పతనమైంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి దక్కింది కేవలం 1 అసెంబ్లీ సీటు మాత్రమే. ఓట్ షేర్ కూడా 12% దిగువకు పడిపోయింది. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ పరిస్థితి మరింత దిగజారింది. యూపీలో బీఎస్పీ 1 లోక్సభ సీటు కూడా గెలవలేకపోయింది. పార్టీ ఓట్ షేర్ 10% దిగువకు పడిపోయింది. ఒకప్పుడు యూపీ రాజకీయాలను శాసించిన బీఎస్పీ ఇప్పుడు అసెంబ్లీలో 1 ఎమ్మెల్యేకే పరిమితమైంది. ఆ ఎమ్మెల్యే కూడా ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. మాయావతి ఇప్పుడు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నది దాదాపు 10% ఉన్న బ్రాహ్మణ ఓటు బ్యాంకునే. కొంతకాలంగా ఈ వర్గం ఎక్కువగా బీజేపీకి మద్దతునిస్తోంది. ఈ ఏడాది జనవరిలో తన పుట్టినరోజు సందర్భంగా చేసిన ప్రసంగంలోనూ మాయావతి బ్రాహ్మణుల రాజకీయ ప్రాధాన్యతను గుర్తు చేశారు. బీఎస్పీ ప్రభుత్వాల హయాంలో బ్రాహ్మణులకు లభించిన ప్రాతినిధ్యాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ పాలనలో ఆ వర్గం నిర్లక్ష్యానికి గురవుతోందని ఆరోపించారు. అయితే బీజేపీతో బ్రాహ్మణులకు ఉన్న అనుబంధాన్ని మాయావతి తెంచగలరా? 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సిఎస్డిఎస్ లోక్నీతి డేటా ప్రకారం ఏకంగా 89% మంది బ్రాహ్మణులు బీజేపీకి ఓటేశారు. ఠాకూర్, రాజ్పూత్ వర్గాల్లో 87%, వైశ్యుల్లో 83%, ఇతర అగ్రవర్ణాల్లో 78% మంది బీజేపీకి మద్దతిచ్చారు. ఇంత బలమైన బీజేపీ ఓటు బ్యాంకును బీఎస్పీ వైపు మళ్లించడం మాయావతికి అంత సులభం కాదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మరోవైపు మాయావతి ముందున్న మరో పెద్ద సవాల్ దళిత్ ఓటు బ్యాంక్. యూపీలో 20% పైగా ఉన్న దళిత ఓటర్లు గత కొన్ని ఎన్నికల్లో బీజేపీ వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. బీఎస్పీ ఒక ఉద్యమ పార్టీగా కాకుండా మాయావతికి మాత్రమే పరిమితమైన పార్టీగా మారిందన్న విమర్శలు కూడా ఆ పార్టీ బలహీనతకు కారణమయ్యాయి. ఇక దళిత ఓటర్లపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఫోకస్ పెంచారు. పీడీఏ అంటే పిజ్డా దళిత్ అల్పసంఖ్యాకుల కూటమి నినాదంతో దళితులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఇదే సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా ఎస్పీకి మంచి ఫలితాలను ఇచ్చింది. బీజేపీకి ఊహించని షాక్ ఇస్తూ ఎస్పీ అత్యధిక సీట్లు సాధించడంలో పీడీఏ వ్యూహం కీలకంగా మారింది. దీంతో 2027 యూపీ ఎన్నికల్లో అసలు పోటీ కేవలం పార్టీలు, నేతల మధ్య కాదు, ఓటు బ్యాంకుల సోషల్ ఇంజనీరింగ్ పైన ఉండబోతోంది.
ఒకవైపు బీజేపీ తన బలమైన బ్రాహ్మణ అగ్రవర్ణ మద్దతును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అఖిలేష్ దళిత్ బ్యాక్వర్డ్ మైనారిటీ కూటమిని విస్తరించాలని చూస్తున్నారు. ఈ రెండింటి మధ్య 2007 నాటి దళిత్ బ్రాహ్మణ కూటమిని పునరుద్ధరించి బీఎస్పీని తిరిగి బరిలో నిలపాలని మాయావతి వ్యూహం రచిస్తున్నారు. 2007లో మాయావతికి అధికారాన్ని అందించిన బ్రాహ్మణ దళిత సోషల్ ఇంజనీరింగ్ 2027లో మళ్లీ పనిచేస్తుందా? బీజేపీతో బలంగా ఉన్న బ్రాహ్మణ ఓటు బ్యాంకును బీఎస్పీ చీల్చగలదా? తన సాంప్రదాయ దళిత్ ఓటును తిరిగి సమీకరించగలదా? లేక ఇది పాత ఫార్ములాను కొత్త ఎన్నికల్లో రిపీట్ చేయాలన్న మరో ప్రయత్నంగానే మిగిలిపోతుందా? యూపీ ఎన్నికల ఫలితాలే దీనికి సమాధానం చెప్పనున్నాయి.